దేశీయ ప్రయాణం కోసం విమానం ఎక్కుతున్నామంటే మన మొబైల్ ఫోన్లో ఫ్లైట్ మోడ్ ఆన్ చేయాల్సిందే. నో సిగ్నల్స్, నో ఇంటర్నెట్, సెల్ ఫోన్ మడిచి లోపల పెట్టుకోవాల్సిందే. ఇది ఒకప్పటి మాట. కానీ ఇక మీదట విమానంలో ప్రయాణిస్తూ ఇంటర్నెట్ ద్వారా సినిమాలు చూడొచ్చు. మీ బంధువులు, స్నేహితులతో వీడియో కాల్స్ కూడా మాట్లాడొచ్చు. ఆఫీస్ పని ఏదైనా చేసుకోవచ్చు. ఈ ప్రయోగానికి శ్రీకారం చుట్టింది ఎయిర్ ఇండియా. దేశీయ విమాన ప్రయాణికులకు కొత్త ఏడాదిలో సరికొత్త కానుక అందిస్తోంది ఎయిర్ ఇండియా. దేశంలోనే మొట్టమొదటిసారిగా తమ విమానాల్లో ప్రయాణించే దేశీయ ప్రయాణికులకు వైఫై ద్వారా జనవరి 1 నుంచి ఈ సేవలు అందుబాటులోకి తెచ్చింది. ప్రారంభ ఆఫర్ల ఈ సదుపాయాన్ని కొంతకాలం ఉచితంగా అందిస్తోంది. ప్రస్తుతానికి కొన్ని సర్వీసులకే పరిమితమైన ఈ సౌకర్యం త్వరలో ఎయిర్ ఇండియాలోని అన్ని విమానాల్లోనూ అందుబాటులోకి తీసుకువస్తారంట. ఒకరు ఒకే సమయంలో ఒకటి కంటే ఎక్కువ ఫోన్లు, ల్యాప్టాప్లు వంటి వాటితోనూ కనెక్ట్ కావచ్చు. ఇప్పటికే ఎయిర్ ఇండియా న్యూయార్క్, లండన్, పారిస్, సింగపూర్ వెళ్లే విదేశీ విమానాల్లో పైలట్ ప్రోగ్రామ్గా ఈ సదుపాయం అందిస్తోంది. ఈ సౌకర్యం వినియోగించుకోవాలి అనుకుంటే ప్రయాణికులు వైఫై ఆన్ చేసి సెట్టింగ్స్లో ఎయిర్ ఇండియా వైఫై నెట్వర్క్ అని ఎంపిక చేసుకోవాలి. ఎయిర్ ఇండియా పోర్టల్కు వెళ్ళాక పిఎన్ఆర్ వంటి వివరాలు ఇవ్వాలి. ఆ తరువాత ఇంటర్నెట్ సేవలను మనం వాడుకోవచ్చు. భూమి మీద నెట్ వాడాలి అంటే మన చేతిలో ఒక ఫోనో, ల్యాప్టాప్లో ఉండి సమీపంలో సెల్ టవర్ ఉంటే సరిపోతుంది. కానీ విమానంలో అలా కాదు కదా. విమానంలో వైఫై ద్వారా ఇంటర్నెట్ రావాలి అంటే 2 రకాల పద్ధతులు ఉన్నాయి. మొదటిది భూమిపై ఉండే సెల్ టవర్లు. దీన్నే ఎయిర్ టు గ్రౌండ్ టెక్నాలజీ అంటారు. ఇక రెండోది శాటిలైట్ ఆధారిత కనెక్షన్. ఈ రెండూ పనిచేయాలి అంటే విమానం లోపల, బయట ప్రత్యేక యాంటెనాలు వంటివి కొన్ని పరికరాల్ని అమర్చాలి. వైఫై లేనప్పుడు మన సమీపంలో ఎవరికైనా నెట్ కావాలి అంటే ఏం చేస్తారు? మన దగ్గర ఉన్న స్మార్ట్ ఫోన్ హాట్స్పాట్ ఆప్షన్ ఆన్ చేసి నెట్ ఇస్తాం. మన ఫోన్ మరొకరికి హాట్స్పాట్ ఎలా మారుతుందో యాంటెనాలు, సర్వర్లు, రూటర్లు వంటి వాటితో ఉన్న విమానం వందలాది మంది ప్రయాణికులకు ఒక హాట్స్పాట్ లాగా మారిపోతుంది. ఈ సిగ్నల్ను అందుకోవడానికి విమానం కింది లేదా అడుగు భాగంలో యాంటెనాలను ఏర్పాటు చేస్తారు. విమానం భూమి మీదకు బయలుదేరగానే ఆ యాంటెనాలు సమీపంలోని సెల్ టవర్ల నుంచి సిగ్నల్లను అందుకుంటాయి. ఆ సిగ్నల్లు క్యాబిన్ సర్వర్కు, అక్కడ నుంచి రౌటర్కు వెళ్తాయి. అక్కడ నుంచి ప్రయాణికులకు వెళ్లి ఇంటర్నెట్ సదుపాయాన్ని అందుబాటులోకి తెస్తాయి. సెల్ టవర్ల ద్వారా సిగ్నల్ అందుతూ ఉన్నంతసేపు ఎలాంటి ఇబ్బందులు ఉండవు. సముద్రాలు, ఎడారి ప్రాంతాలు వంటి వాటిపై నుంచి వెళ్లేటప్పుడు సెల్ టవర్ సిగ్నల్స్లు అందవు. శాటిలైట్ సిగ్నల్ సదుపాయం కావాల్సిందే. ఇందుకోసం విమానం పైభాగంలో యాంటెనాలను ఏర్పాటు చేస్తారు. అవి తమకు అత్యంత సమీపంలోని శాటిలైట్తో అనుసంధానం అవుతాయి. ప్రయాణికుల ఫోన్లు, ల్యాప్టాప్లు వంటివి విమాన క్యాబిన్లో ఉండే వైఫై యాంటెనాకు కనెక్ట్ అవుతాయి. ఆ పరికరాల నుంచి ఈ యాంటెనాలకు వచ్చే సిగ్నల్లు విమానంలోని సర్వర్కు వెళ్తాయి. విమానం పైన ఉండే యాంటెనా ద్వారా ఆ సిగ్నల్లు శాటిలైట్కు వెళతాయి. శాటిలైట్ వాటిని భూమిపై ఉండే స్టేషన్ లేదా టెలిపోర్ట్కు పంపితే అక్కడ నుంచి తిరిగి సిగ్నల్లు శాటిలైట్కు అందుతాయి. వాటిని విమానానికి పంపుతుంది శాటిలైట్. శాటిలైట్ సిగ్నల్లు విమానంలోకి, క్యాబిన్ సర్వర్కు, అక్కడి నుంచి రౌటర్కు వెళ్తాయి. అలా ప్రయాణికులు నెట్ వాడుకోవచ్చు. ఏటీజీ ద్వారా ఇంటర్నెట్ అంటే చాలా పరిమితులు ఉంటాయి. అంతరాయాలు ఎక్కువ, స్పీడ్ తక్కువ ఉండొచ్చు. కానీ శాటిలైట్ కనెక్షన్ ద్వారా ఇంటర్నెట్ అంతరాయాలు తక్కువని, స్పీడ్ కూడా ఎక్కువని అంతర్జాతీయ విదేశీ ప్రయాణికుల అనుభవాలు చెబుతున్నాయి. 2003 జనవరి 15వ తేదీన జర్మనీకి చెందిన లుఫ్తాన్సా ఎయిర్లైన్స్ మొట్టమొదటిసారిగా తమ అంతర్జాతీయ విమానంలో ప్రయాణికులకు ఇంటర్నెట్ను అందించింది. దేశీయ విమాన ప్రయాణికులకు ఇంటర్నెట్ అందించిన మొదటి సంస్థ అమెరికాకు చెందిన జెట్ బ్లూ. ప్రపంచంలో ప్రస్తుతం వైఫై ద్వారా ఇంటర్నెట్ అందిస్తున్న కొన్ని విమానయాన సంస్థలు నార్వేజియన్ ఎయిర్లైన్స్, ఫిలిప్పీన్స్ ఎయిర్లైన్స్, ఫిజీ ఎయిర్లైన్స్, జెట్ బ్లూ, ఎమిరేట్స్, సింగపూర్ ఎయిర్లైన్స్, ఖతార్ ఎయిర్వేస్, డెల్టా ఎయిర్వేస్ మొదలైనవి ఉన్నాయి. ప్రయాణాల్లో ఇప్పుడు కనెక్టివిటీ తప్పనిసరి అవసరం అయిపోయింది. కొంతమంది సరదా కోసం, షేరింగ్ కోసం ఇంటర్నెట్ వాడితే మరికొందరు తమ వృత్తి, వ్యాపార అవసరాల కోసం వాడుతూ ఉంటారు. ఎయిర్ ఇండియా ఈ సదుపాయం తీసుకొచ్చి విమానాల్లో సరికొత్త ప్రయాణ అనుభూతిని అందిస్తోంది.